ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆత్మ అనే పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా కేవీపీ రామచంద్రరావుకి పేరుంది. వైఎస్ పాలన చూసుకుంటే ఆయన తరఫున ఆయన పార్టీ వ్యవహారాల్ని కేవీపీ రామచంద్రరావు చక్కబెట్టేవారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నియమించాలన్న కేవీపీఏ చూసుకునేవారు. అంతేకాదు అసెంబ్లీ సీట్ల విషయంలోనూ మంత్రి పదవుల విషయంలోనూ కేవీపీ మాట చెల్లుబాటు అయ్యేది. ఇక ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు కేవీపీ నుంచి అప్పట్లో ఫోన్ వచ్చిందంటే చాలు వైఎస్ చెప్పినట్లే భావించి ఆయన ఆదేశాలు అమలు చేసుకునేవారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా కేవీపీ రామచంద్రరావు పక్కన పెట్టేవారు. ఈ తలనొప్పులకి పెద్ద అయిన వరకు తీసుకెళ్ళనిచ్చేవారు కాదు. వైఎస్ కేవీపీలు ఇద్దరు స్నేహితులు, అంతకు మించి ఒకరి మీద ఒకరికి నమ్మకం. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కేవీపీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. అలాగని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీ ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసేవారు కాదు, అలా బండి నడిపించేవారు. అలాగే కేవీపీ రామచంద్రరావుని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు చేయగలిగారు. అలాగే అధినాయకత్వం మాట్లాడే విషయంలో కూడా వైఎస్ తరఫున కేవీపీనే చూసేవారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో ఉన్న రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు ఆయన. కొంతకాలంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్లోనే కొనసాగారు. వైఎస్ తనయుడు స్థాపించిన వైసీపీలోకి ఆయన వెళ్ళలేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడింది. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది. అయితే కేవీపీ ఏపీకి చెందిన వారు కావడంతో ఇక్కడ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టలేని పరిస్థితి. అయితే మరోసారి ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన స్నేహితుడు కూతురు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా నియమితులు కావడంతో ఆయన మళ్ళీ ఏపీ రాజకీయాల్లో చేరి తన హవా నడిచినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి షర్మిలతో ఇడుపులపాయికి వచ్చిన కేవీపీ విజయవాడలో పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో చాలా హడావిడిగా యాక్టివ్గా పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ షర్మిల తన మేనకోడలని చెప్పడం విశేషం. అదే సమయంలో కేవీపీతో గతంలో సాన్నిహిత్యంగా మెలిగిన రాజకీయ నేతలు కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆయన ఫోకస్ పెట్టారని తెలిసింది.